నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, శాంతి స్వరూప్ టెలివిజన్ మొదటి న్యూస్ రీడర్ అని చెప్పి ఆయన ఈరోజు మార్నింగ్ హార్ట్ అటాక్తో మరణించారని తెలిసింది. ఈయన గురించి మీరేం చెప్తారు సార్? శాంతి స్వరూప్ అంటే దూరదర్శన్లో దాదాపు 3 సంవత్సరాలు ఆయన దూరదర్శన్ ఎలా ప్రారంభమైంది? మనకి 77లో మొదలైంది. 1977లో హైదరాబాద్ దూరదర్శన్ వచ్చింది, ఆఫీస్ పెట్టారు, వీళ్ళు జాయిన్ అయ్యారు నెమ్మదిగా. 78లో జాయిన్ అయ్యాడు ఈయన. అయితే ప్రసారాలు ప్రారంభమైంది మాత్రం 83లో. 78 నుంచి 83 వరకు ఒక రకమైనటువంటి ఎట్లా దాంతోపాటు ప్రయాణించాడు ఈయన. దూరదర్శన్తో పాటు ఆయన ప్రయాణం మొదలై 83లో బాలల దినోత్సవం సందర్భంగా మొదటి బులెటిన్ ప్రసారం అయింది. ఆ మొదటి బులెటిన్ ఈయన చదివాడు. అయితే ఎన్టీ రామారావు గారు అప్పటికి ముఖ్యమంత్రి అయి ఉన్నాడు. ఎన్టీ రామారావు గారు బాలల దినోత్సవ కార్యక్రమాన్ని లాల్ బహదూర్ స్టేడియంలో నిర్వహించినప్పుడు ఆ వార్తని మొదటి వార్తగా ఆయన చదివాడు, శాంతి స్వరూప్. అప్పటి నుంచి ఆయన ప్రపంచానికి న్యూస్ రీడర్గా రిజిస్టర్ అవడం మాత్రమే కాదు, ఇంటింటి మనిషిగా మారాడు. టీవీ ఉన్న ప్రతి ఇంట్లోనూ శాంతి స్వరూప్తో కనెక్ట్ అయి ఉండేవాళ్ళు. ప్రజలు మాట్లాడుకునేవాళ్ళు బయట. ఆయన ఎలా చదువుతారు అంటే ఎదురుకుండా ఎవరన్నా రాసి పెడతారా? అప్పటికి ఇంకా టెలిప్రాంప్టర్లు అవి లేవు. నిజంగానే వాళ్ళు చాలా కష్టపడ్డారు. టెలిప్రాంప్టర్లు లేని రోజుల్లో కాగితాల మీద పెద్ద అక్షరాలతో రాసుకుని స్క్రిప్ట్, దాన్ని కెమెరా దగ్గర పెట్టి దాన్ని అంటే ముందే దాని సబ్జెక్టు తెలుసుకుని తప్పులు వెళ్లకుండా ఉండటం కోసం దాన్ని ఆ రెఫరెన్స్గా ఆ కాగితాన్ని ఎదురకుండా పెట్టుకుని అలా చదివేవాళ్ళు, అలా చెప్పేవాళ్ళు. వార్తలు చదవటం కాదు, చెప్పే ప్రయత్నమే చేసేవాళ్ళు. ఈ ప్రాసెస్లో వీళ్ళు బట్టి కొట్టి చెప్పేవాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో పూర్తిగా వార్తని మననం చేసేసుకుని మనసుకు పట్టించేసుకుని చెప్పడం ఒక పద్ధతి, బట్టి కొట్టి చెప్పేయటం ఇంకో పద్ధతి. ఈ 2 పద్ధతుల్ని నడిపేవాళ్ళు. అయితే అవతల వాళ్ళకి టెన్షన్, అంటే అది లైవ్ పెడుతూ ఉంటుంది, లైవ్లో వీళ్ళు పొరపాట్లు ఏమైనా చదువుతారా అనేటువంటి టెన్షన్ మిగిలిన వాళ్ళందరూ పడేవాళ్ళు. అది చెప్పేవాడు ఆయన శాంతి స్వరూప్. చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చాడు ఈ మధ్యకాలంలో. ఆయన చాలా యూట్యూబ్ ఛానల్స్కి ఆయన తన జీవితాన్ని అంటే ఇంటర్వ్యూ రూపంలో ప్రపంచానికి తెలియజేసేటువంటి ప్రయత్నం చేశాడు ఆయన. ఆయన కేవలం న్యూస్ రీడర్ మాత్రమే కాదు, అప్పటికి ఆయన మీద ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్, రేడియో ఇన్ఫ్లుయెన్స్ ఉండేది. రేడియోలో చాలామంది న్యూస్ రీడర్లు, మావెళ్ళపల్లి రాజలక్ష్మి గారు, వీళ్ళందరూ కూడా గొంతుతో నటించేవాళ్ళు. అంటే వార్త ఏమిటి దాన్ని ఎమోషనలైజ్ చేసి ప్రపంచానికి చెప్పటం. వార్త మాత్రమే చెప్పేవాళ్ళు, వ్యాఖ్యానం చెప్పేవాళ్ళు కాదు. వార్తలు మాత్రమే ప్రసారం అయ్యేవి దూరదర్శన్లో. ఇది జరిగింది అని చెప్పేవాళ్ళు, ప్యాంపర్ చేసేవాళ్ళు కాదు. ఫలానా పార్టీకి చెందినటువంటి నాయకుడు ఈ విషయం మీద ఇది మాట్లాడాడు, అంతవరకే. అంతకుమించి వ్యాఖ్యానాలు ఉండేవి కాదు. ప్రైవేట్ ఛానల్స్ మొదలైన తర్వాత 94 అంటే ఈయన దూరదర్శన్లో ప్రయాణం మొదలుపెట్టింది 78 అనుకుంటే దాదాపుగా ఆయన మొదటి బులెటిన్ చదివింది 83. 83 నుంచి 93, 94 ప్రాంతాల్లో మనకు ప్రైవేట్ ఛానల్స్ లాంచ్ అయినాయి. అంటే 10 ఏళ్ల పాటు దూరదర్శన్తోనే ప్రపంచం కంటిన్యూ అయింది, ట్రావెల్ అయింది. ఆ ప్రయాణం మొత్తం కూడా శాంతి స్వరూపే ఇంటింటి వార్తాహరుడు. ఇంటింటికి వార్తలు సరఫరా చేసింది ఆయనే. అందుకని ఆయన్ని విపరీతంగా ఓన్ చేసుకునేవాళ్ళు ప్రజలు. రెండోది ఆయన ఉచ్చారణ పద్ధతి కూడా. చాలామంది మిమిక్రీ ఆర్టిస్టులు ఆయన ఇమిటేట్ చేసేవాళ్ళు, ఒక ఐటెం చేసేవాళ్ళు. శాంతి స్వరూప్ గారు ఈ వార్తను ఎలా చదువుతారు అని. ఆయన వాడేటువంటి భాష అంటే స్క్రిప్ట్ ఉంటుంది, స్క్రిప్ట్ ఉన్నప్పటికీ దాన్ని యథాతథంగా చదివేటువంటి పరిస్థితులు లేనప్పుడు ఆయన ఓన్ చేసుకుని దానికి దగ్గరగా వెళ్ళేవాడు తప్ప దూరంగా జరిగేవాడు కాదు. రెండోది, చాలామందికి
తెలియని విషయం ఏంటంటే ఆయన రైటర్ కూడా. ఆయన క్రికెట్ మీద ఒక నవల రాశాడు. సతీ సహగమనం పేరుతో ఒక హత్య జరిగింది ఆ టైంలో యూపీలోనే. ఆ నేపథ్యంలో ఒక నవల రాశాడు ఆయన. తర్వాత భోపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగినప్పుడు రాతి మేఘం అనే టైటిల్ అనుకుంటాను, అలాంటి టైటిల్తో ఆయన ఒక నవల రాశాడు. ఇలా రైటర్ కూడా ఆయన రైటరు, అలాగే ఆయన న్యూస్ ప్రజెంటరు. రెండవది దూరదర్శన్ వార్తలకి తర్వాత వచ్చినటువంటి ప్రైవేటు ఛానల్స్ 94లో ప్రారంభమైనటువంటి 93-94లో ప్రారంభమైనటువంటి ప్రైవేట్ ఛానల్స్ కొంత వ్యాఖ్యానాన్ని జోడించడం మొదలైంది. ఆ తర్వాత న్యూస్ ఛానల్స్ ఆవిర్భవించిన తర్వాత న్యూస్ ఛానల్స్ రావడానికి మళ్ళీ ఓ 10 ఏళ్ల గ్యాప్ ఉంది. అంటే 93-94లో ఇది మొదలైతే దాదాపుగా దీని తర్వాత నెక్స్ట్ ఒక 2 ఎన్నికల తర్వాత మనకి 2003 నాటికి ప్రైవేట్ ఛానల్స్లో న్యూస్ ఛానల్స్ సపరేట్గా ఏర్పడినాయి. అవి ఏర్పడిన తర్వాత వార్తలతో వ్యాఖ్యానాలు జోడించటము, వార్తలకి అభిప్రాయాలు అద్దటము, ఈ కార్యక్రమం మొదలైపోయింది. అప్పుడు కూడా ఆయన దూరదర్శన్తో కొనసాగాడు. ఆయనకి బయట ఆఫర్లు వచ్చినప్పటికీ లేదు, నేను ఇదే పద్ధతి కన్వీనియంట్ అనుకుంటున్నాను నేను అని అలాగే ఉండిపోయాడు. ఆయన తనతో దూరదర్శన్లో ప్రయాణం ప్రారంభించినటువంటి తన సహ యాంకర్నే పెళ్లి చేసుకున్నారు. 2 పిల్లలు, ఆ 2 కూడా ప్రస్తుతం స్టేట్స్లో ఉంటున్నారు. ఆయన అంటే దూరదర్శన్ న్యూస్ రీడర్గా మాత్రమే కాదు, ఆయన రకరకాల ఇంటర్వ్యూలు కూడా చేసేవాడు, దానిలో యాంకర్గా కూడా వ్యవహరించేవాడు. ఎక్కడా కూడా పరిధి దాటి వెళ్ళటం అనేది ఆయన కెరియర్లో లేదు. అలాగే సొంత వ్యాఖ్యానాలు జోడించటం అనే కార్యక్రమం కూడా ఆయన ఎప్పుడూ చేసినవాడు కాదు. అందుకని శాంతి స్వరూప్ చాలా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా తెలుగు సమాజానికి ఎప్పటికీ గుర్తుంటాడు. ప్రసార మాధ్యమాలు అనే టాపిక్ వచ్చినప్పుడల్లా, ఆ ప్రసార మాధ్యమాలు టాపిక్ వచ్చిన ప్రతి సందర్భంలోనూ శాంతి స్వరూప్ పేరు తప్పనిసరిగా తలుచుకుంటారు. అందుకని ఈ రోజున ఆయన వెళ్ళిపోవటం అంటే ఇంకొకటి కూడా చెప్పుకోవాలి. శాంతి స్వరూప్ వాడేటువంటి భాష ఇప్పుడు ఛానల్స్లో ప్రసారం అవుతున్నటువంటి కార్యక్రమాల్లో వాడుతున్నటువంటి భాష, వీటన్నిటి మధ్య అంటే ఇది వాడుక భాష అని చెప్పొచ్చు. ఇప్పుడు జనరేషన్ ఇదే మాట్లాడుతున్నారు కాబట్టి మేము ఇదే మాట్లాడుతున్నాం, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఆ భాషలోనే కన్వే చేయాలి విషయాన్ని అని చెప్పొచ్చు. కానీ పార్లమెంటరీ భాష అన్పార్లమెంటరీగా మారిపోయినటువంటి సందర్భంలో శాంతి స్వరూప్ గారి వార్తలు ఇప్పటికీ యూట్యూబ్లో దొరుకుతాయి అక్కడక్కడ. అయితే ఆయన అనుభవాలు విపరీతంగా స్ప్రెడ్ చేశాడు, ఆయన పంచుకున్నాడు విస్తృతంగా. ఆ పంచుకున్నటువంటి విషయాలు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి వింటుంటే. అది శాంతి స్వరూప్ ప్రత్యేకత. ఆయన ప్రసార మాధ్యమాలు, పర్టికులర్గా టీవీ మాధ్యమం ఉన్నంతకాలం ఆయన పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది. అందుకని ఆయనకి ఘనంగా నివాళులు అర్పిద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.